చూస్తూనే ఏపీలో కూటమి సర్కారోళ్ళు గద్దెనెక్కి దగ్గర 2 ఏళ్లుగా వస్తున్నది. అందుకే ఇన్నొద్దులు సలసల్లగా సపసప్పగా ఉన్న ఎగస్ పార్టీ వాళ్ళు మెల్లగా జోరు పెంచుతుర్రు. మాజీ సీఎం తాపకో మీటింగ్ పెట్టి కార్యకర్తలను హుషారు చేస్తుండు. సర్కారోళ్ళ మీద బాణాలు గట్టినే వేస్తుండు. మరిగా ఈసారి ఎవరితోని మీటింగ్ అయిండో, ఏమేం ముచ్చట్లు నడిచినాయో చూడరు మీరే. జోరు పెంచాలే, ఊపు చూపియాలే అని సారు అన్నట్టుగానే వారానికో నియోజకవర్గం నుంచి లీడర్లను కార్యకర్తలను పార్టీ ఆఫీసుకు పిలుచుకుంటాడు. ఇక ఈసారి భీమవరం లీడర్లను పిలిచి మాట ముచ్చట్లు చేసిండు. సర్కారోళ్ళ మీద పోరాటం చేయాలి అన్నట్టు మాట్లాడిండు. పొట్టు వేసిండు బాణాలు. పక్కన బెండ్ షాప్ పక్కన షాప్ పక్కనే పర్మిట్ రూములు, ఆడైతే ఏకంగా పెగ్గులే. అందరితో కూడా సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి 4-5 బాటిళ్లకు ఒక కల్తీ బాటిల్. గవర్నమెంట్కు మామూలుగా రావాల్సిన ఆదాయాలు రాకుండా ఎలా పక్కదావ పడతా ఉన్నాయో చూడండి. మందు ఎట్లా పడితే అట్లా అమ్ముతాండ్రు, సర్కారుకు రావాల్సిన ఆమ్దాని పక్కదారి పడుతున్నది అన్నాడు మాజీ ముఖ్యమంత్రి. ఇది ఒక్కటే కాదు, మొన్న అయిన సంక్రాంతి సంబరాల గురించి కూడా మంచిగానే ఆర్చుకున్నాడు. మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు, మొబైల్ బండ్లలో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు, రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు. పాటలు చూస్తే తాగురా తాగి చిందేయరా అని దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు. ఇక వచ్చే ఏడు 150 నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తాడట సారు. అందరూ తయారు ఉండాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్ల మీద సైకిల్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తి పోస్తున్నారు. వట్టిగా బట్టగాల్చి మీద ఎత్తుండ్రని, ప్యాన్ పార్టీ వాళ్ళకు గట్టిగా బదిలీయాలని మంత్రులందరికీ జరగత లాజిగానే చెప్పిండట సీఎం సారు. కేబినెట్ మీటింగ్ లో చూత పంక పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద చర్చ నడిచిందట. లీడర్లంతా పైలంగా ఉండాలి, నవ్వేటోళ్ళ ముంగట్నే జారి పడ్డట్టు చేసుకోకుండా అని చెప్పిండట ముఖ్యమంత్రి. అంత చూస్తుంటేనైతే రోజుకి ఏపీలో కూడా సర్కారోళ్లకు ఏగస్ పార్టీ వాళ్ళకు నడమ కిరికిరింగింత జోరుగా నడిచేటట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఎట్టెట్టయితుందో మరిగా చూడాలి.